హ్యావ్యూర్స్ క్యాటలిస్ట్ ఏపీ ఛానల్ వీడియో ఇస్తున్నా. ఎందుకో తెలుసా? వెనకాల అటాచ్ చేసిన వీడియో ఉంది కదా, ఫస్ట్ అదేంటిదంటే దమ్ముంటే పట్టుకోరా షకావత్, పట్టుకుంటే వదిలేస్తే సిండికేటు అంటూ సినిమాలో డైలాగ్ ఉంది కదా, అది ఇక్కడ దమ్ముంటే పట్టుకోర ఇన్విజిలేటరు, పట్టుకుంటే వదిలేస్తా బుక్కులెట్టు. ఇంతేనా వాడు? శ్రీకాకుళం జిల్లాలో టెక్కలలో మొన్న రాశారు బయట ఎగ్జామ్ హాల్లో. ఎలా అంటే అసలు ఎంత వరస్ట్గా తయారవుతున్నారంటే ఓలల్లో జగన్మోహన్ రెడ్డి పుణ్యమాని టీచర్లు అంటే భయం లేకుండా చేశాడు పిల్లలకి. దాంతో అడ్డదిడ్డంగా తయారైపోయారు పిల్లలు. అయితే కొన్ని చోట్ల సైకోలా మారిపోయారు. జగన్ కూడా కావాల్సినటువంటి వాళ్ళే. దెన్ ఇక ఇప్పుడు వీళ్ళు చేస్తున్నట్టు అరాచకాల కూర్చొని అన్నిగా చివరికి. సో లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి మీరే కాబట్టి మీకే రిక్వెస్ట్, నాకు ఏపీలో టీచర్లే పంపారు. ఇది కొన్ని చోట్ల 10th క్లాస్ పరీక్షలకు సంబంధించి కాపీ జరుగుతుంది, స్లిప్పులు పెడుతున్నారు, కొన్ని చోట్ల వాడదాన్ని వీటి చూసుకొని రాస్తున్నారు. అదేంటని క్వశ్చన్ చేసినటువంటి అక్కడున్న ఇన్విజిలేటర్ని టీచర్లని, మీరు సైలెంట్గా ఉండండి, మీరు ఇబ్బంది పడతారు, మీరు సైలెంట్గా ఉండండి, వాళ్ళు ఏమైనా కదిలిస్తే మీరు బయటికి మిమ్మల్ని చంపేస్తారు, ఇలాగే బెదిరిస్తున్నారంట. ఏపీలో ఎక్కడ జరుగుతుంది ఎలా అంటే ఒక చోట 2 చోట్ల చాలా చోట్ల ఇలాగే ఉంది. మరీ ముఖ్యంగా పల్లెటూరులలో. మీరు డిఈఓని అలర్ట్ చేస్తారా, ఎంఈఓని అలర్ట్ చేస్తారా, లోకల్గా ఉన్న పోలీస్ స్టేషన్ అలర్ట్ చేస్తారా, చేయండి. ఇన్స్పెక్షన్కి వెళ్ళండి, ఇంక ఆకస్మిక తనిఖీలు చేయండి, చేయించండి. కాపీ కొట్టి పాస్ అవ్వటం అంటే రేపటి రోజు ఇంటర్మీడియట్ వాళ్ళు చదవరు, అక్కడ ఇదేలాగా ఉంటారు. ఇక్కడ సరిగా చదవనుడు కాపీలు కొట్టి పాస్ అయినాడు రేపు పై చదువులు అన్నప్పుడు ఇంకెంత వరస్ట్ ఉంటారో ఆలోచించండి. విద్యా వ్యవస్థతో భ్రష్టు పడుతుంది. కారణం అంటే ఇదిగో ఇలాగే టీచర్లు భయపడిపోతే బతికేస్తున్నారు, విద్యార్థులేమో ఇష్టరీతిగా చెలరైపోతున్నారు, అండ్ గవర్నమెంట్ ఏమో ఏముందులే పిల్లలు చచ్చిపోతారు మళ్ళీ ఫెయిల్ అయితే అనేసి మీరు లేనిపోయిన అతి మంచితనం చూపించేసి వాళ్ళ చేత సర్వనాశనం చేస్తున్నారు. ఒకప్పుడు 7th క్లాసు అవి కూడా మా పబ్లిక్ ఎగ్జామ్స్, 10th క్లాసు పబ్లిక్ ఎగ్జామ్స్, 7th అప్పుడు మళ్ళీ రాయాలి 10వ తరగతి. ఇంకా మీరు ఆలోచించండి. సో వీడియోకి ఇంటెన్షన్ దయచేసి దండం పెట్టి మరీ చెప్తున్నాను. చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఏపీ ఇప్పుడు పెను ప్రమాదంలో ఉంది. ఏపీ విద్యా వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి నాశనం చేసి పెట్టాడు, దాన్ని సరిచేయండి. ఏపీ టీచర్ల పట్ల విద్యార్థులకి గౌరవం లేకపోయినా పర్లా, మరీ దారుణంగా ప్రవర్తించే విధంగా మాత్రం దయచేసి ఉండేయకండి. అరే ఈడికి కూడా టీసీ ఇచ్చేద్దాం ఉండండి. ఒరే మీరు బయటకు ఎందుకు వచ్చారు? మిగతా వాళ్ళు మీరు ఎందుకు వచ్చారు? వెళ్ళు వెళ్ళు, నువ్వు వెళ్ళు. Ay